శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అన్ని భగవత్ స్వరూపాల్లోకి విపరీతమైన లీలలు చేసే స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మది. ఆయన పాదాలు పట్టుకోవాలే గాని, అన్నిటిలోంచి గట్టెక్కిస్తాడు. ఎక్కిచ్చేటప్పుడు ఎంత కొంటెగా భక్తులతో ఆటలాడుతూ ఉంటాడు. ఏడిపిస్తూ ఉంటాడు వాళ్ళని. చివరికి స్వామి ఎప్పుడు అనుగ్రహం కురిపించాలో అలా కురిపిస్తూ ఉంటాడు. చాలా విచిత్రమైన సంఘటన ఒకటి. ఇక్కడ ఒక సోదరులు ఒకాయన ఈమెయిల్ పంపించారు. గోప్యత కోసం వారి ఈమెయిల్ ఐడీ హైడ్ చేస్తున్నాం గానీ, వారి పేరు డాక్టర్ హర్షవర్ధన్ అని. ఆయన జీవితంలో ఎంత విచిత్రమైన సంఘటన జరిగిందో చూడండి. ఆయన ఒకసారి ద్వారక వెళ్ళారట. ఇంకా ఆయన ద్వారకలో అడుగు పెడుతున్న సమయానికే తీవ్రమైన వర్షం, తుఫాన్ అక్కడ. ఎంత తీవ్రంగా వచ్చేసిందంటే, ఒక 4 గంటల పాటు అసలు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసేసిందట. మోకాళ్ళ లోతు నీళ్లు, ఎక్కడ నిలబడ్డానికి లేదు. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఏం చేయాలో తెలియక రోడ్డు పక్కన అక్కడ ఎక్కువ చిన్న గది ఏదో ఒకటి కనిపిస్తే అక్కడ తలదాచుకుందాం అని చెప్పి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి బాధపడుతున్నారు. కృష్ణ, మళ్ళీ రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోవాలి. నీ దర్శనం కూడా కాలేదు. రోడ్లన్నీ చూస్తే జలమయం. ఏమిటి స్వామి, ఎక్కడి నుంచి వచ్చాను నిన్ను చూడాలని, ఇలాంటి పరీక్ష ఎందుకు పెడతావు అని చెప్పి బాధపడ్డారు. ఈయన ఇక్కడ ఇలా బాధ పెట్టి అక్కడ ఒక ఆయన చూసి నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకి ఆడుతున్న నాటకం ఏమిటో తెలుసు కదా. ఈ లోపల ఇంకొక చోట, అసలు దీనికి సంబంధం లేని ఇంకొక చోట ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏమిటంటే, ఒక కృష్ణ భక్తుడు ఒక ఆయన ఉన్నారు. కృష్ణ పరమాత్మకి చాలా సాన్నిహిత్యంలో జీవితాన్ని గడిపే ఆయన. ఆయన సోదరి కింద పడిపోయి కాలుకి చాలా పెద్ద గాయమయ్యి వెంటనే చేయాల్సిన అవసరం ఏర్పడింది. సరిగ్గా అదే సమయంలో విపరీతమైన తుఫాను. ఈ అంబులెన్స్ కానీ, ఎక్కడికైనా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కానీ దేనికి అవకాశం లేదు. కాలు నుంచి రక్తం అలా కారిపోతుంది. హెవీ బ్లీడింగ్. విపరీతమైన తుఫాను, మోకాల్లోతు నీళ్లు. గబగబా ఆవిడ్ని తీసుకుని ఒక 2-3 ఎత్తుకుని తీసుకొచ్చి అక్కడ ఒక చిన్న క్లినిక్ ఒకటి ఉంది. ఆ క్లినిక్లోకి తీసుకొచ్చారట. మొట్టమొదట ఏదో ఒక కట్టు కట్టండి, ఏదో ఒకటి, ఎందుకంటే రక్తం కారిపోతుంది అని. దురదృష్టవశాత్తు ఆ క్లినిక్లో డాక్టర్లు ఎవ్వరూ లేరు. అప్పుడు తుఫాను వల్ల డాక్టర్లు కూడా ఎక్కడికో బయటికి వెళ్ళిన వాళ్ళు ఇరుక్కుపోయారు. లేకపోతే కనీసం కట్టైనా కట్టేవారు. అక్కడ ఎవరున్నారు అంటే, క్లినిక్లో వర్షం వల్ల తలదాచుకుంటున్న ఒక 3-4 ఉన్నారంతే. ఈవిడ్ని తీసుకొచ్చేసరికి అందులో ఒక ఆయన చూశారు. చూసి, అయ్యో అదేమిటి అలా రక్తం కారిపోతుంది అంటే, అవునండి దెబ్బ తగిలింది అన్నారు. అనేసరికి దీనికి ఒక చిన్న ప్రొసీజర్ చెయ్యాలి, అక్కడ గోరు అవన్నీ తీసేయాలి, లేకపోతే చాలా ప్రమాదం అది అంటే, మరి ఎలాగండి డాక్టర్లు ఎవ్వరూ లేరన్నారు. ఆయన వెంటనే, నేనే ఒక జనరల్ సర్జన్ని, నేను చేసేయగలను ప్రొసీజరు, ఏం పర్వాలేదు రండి అని చెప్పి పేషెంట్‌ని లోపలికి తీసుకువెళ్ళి అప్పటికప్పుడు ఆ ఎక్విప్‌మెంట్ అంతా తీసుకుని గబగబా సర్జరీ చేయించాల్సిందేమిటో చేయించేసి, కట్టు కట్టేసేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు. అయిపోయింది ఆ విషయం. అప్పటికి రాత్రి అయింది. ఇంకా ఆలయం మూసేసే సమయం. అప్పుడు ఇందాక నేను చెప్పిన ఆయన ఉన్నారు కదా, డాక్టర్ హర్షవర్ధన్ గారు. ఆయనకి బాధొచ్చేసింది. ఆయనే ఈ జనరల్ సర్జన్. దాంతో, కృష్ణ నిన్ను చూద్దామని ఎక్కడి నుంచో వచ్చాను. వస్తే చివరికి ఈ ఊర్లో నువ్వు చేయించింది ఏమిటంటే ఒక చిన్న ప్రొసీజర్, ఒక సర్జరీ చేయించావు నువ్వు. ఇప్పుడు రాత్రి అయిపోయింది, ఇంకా ఆలయం మూసేస్తారు. నేను రేపు పొద్దున ఎలాగో వెళ్ళిపోవాలి. సర్లే అయితే అయిపోయింది అని బయటకొచ్చి, సర్లే ఆలయానికి వెళ్దామని చూస్తే, ఏ రోడ్డు చూసినా మోకాలు నీళ్లు. ఏ ఆటో వాళ్ళని అడిగినా అసలు వెళ్ళడానికి కుదరదు, దారి లేదు అని చెప్పేసి వెళ్ళిపోతున్నట్ట. ఈయన అలా బాధపడుతుంటే ఈ లోపల ఒక ఆటో అబ్బాయి వచ్చి, మీరు ద్వారకాధీష్ టెంపుల్కి వెళ్ళాలా అని అడిగేట. అడిగితే అవును అంటే, పదండి నేను తీసుకువెళ్తాను అని చెప్పి ఆటో ఎక్కమన్నట్టు. 70 రూపాయలు ఇవ్వని ఆటోలో ఎక్కారట. ఎక్కి ఎలా తీసుకెళ్తాడు నీళ్లలో అని చూస్తే విచిత్రం. అతను ఏవేవో గల్లీలు గుండా తీసుకువెళ్ళేట. ఎక్కడ ఒక చోట ఇన్ని నీళ్లు కూడా లేవుట. ఆ సందుల్లో మాత్రం సంసార సాగరంలో కూరుకుపోయిన వాళ్ళనే తడవకుండా బయటికి ఎలా తీసుకురావాలో స్వామికి తెలుసు. ఇంకా తన ద్వారకలో రోడ్లు జలమయం అయిపోతే తడపకుండా ఎలా తీసుకురావాలో తెలియదు ఆయనకి. చివరికి అబ్బాయి తీసుకువెళ్ళి ఆలయం ముందు దించితే ఆలయంలోకి వెళ్ళారట. వెళ్తే అప్పుడే ఇంకా పవళింపు సేవ అవి జరిగిపోతున్నాయి. ఆలయం మూసే సమయం వస్తోంది. ఈ లోపల పూజారి గారు చూసి, ఓ మహారాజ్ రండి మీరు అని పిలిచారట. ఎవర్రా ఆయన అని చూస్తే విచిత్రం. ఇందాక కాలికి గాయమైంది. సోదరుడే ఆయన. ఆయన గుజరాత్‌లో ద్వారకాలయంలో పూజారి కింద పనిచేస్తారట. ఇందాక మీరు మా చెల్లికి ఎంత సహాయం చేశారో, అంత వర్షంలో మీ కృతజ్ఞత ఎలా చెప్పుకోగలను అని గర్భాలయం వరకు తీసుకువెళ్ళి స్వామిని దగ్గర నుంచి చూపించి, మీ తనివి తీరా దర్శనం చేసుకోండి అని చెప్పి దర్శనం చేయిస్తే హర్షవర్ధన్ గారికి కళ్ళమట నీళ్లు కారిపోయేట. చూడండి, అక్కడ ఒక భక్తుడి సోదరికి తీవ్రమైన
గాయం తగిలితే వర్షంలో ఇలా తగిలించాడు కృష్ణుడు ఎంత క్రూరాత్ముడో అనుకుంటాం. ఇక్కడ ఈయన దర్శనం కోసం ఎక్కడి నుంచో వస్తే అంత తుఫాన్ తెప్పించాడు. స్వామి ఎంత క్రూరంగా చేస్తున్నాడు, ఇతన్ని కష్టపెట్టాడు అనుకుంటాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చోట్లే మన విశ్వాసాన్ని దెబ్బతీసే కలిపురుషుడు సంతానం ఏం చేస్తారో తెలుసా? ఓహ్! మీరు ద్వారక వెళ్ళారా? వెళితే మీకిలా కష్టం వచ్చిందా? కృష్ణుడు క్షుద్రదేవత పూజించకండి. ఇలా చెప్పే పాపాత్ములు బోలెడుమంది ఉన్నారు. కష్టం రాగానే అది భగవంతుడి వల్లొచ్చింది అనుకున్నాము అంటే, మన భక్తి గడ్డి పరక లాంటిది. ఎవడో ఉఫ్ అని ఊత్తే దానికి రాలిపోయేది అని అర్థం. మన భక్తిలో స్థిరత్వం లేనప్పుడు తప్పుకోండి, అసలు అనవసరం ఈ పూజలు ఇవన్నీను. స్థిరత్వం ఏర్పరచాలి మీ పూజ అంటే. చూడండి, ఆ చిన్న సంఘటన జరగానే వదిలేస్తే, అయ్యో! నన్ను కృష్ణుడు ఏం చేశాడులే అనుకుంటారు. కానీ భగవంతుడు పైనుంచి చూస్తున్నాడు. ఆయనకి ఆ పెద్ద స్కెచ్ ఏమిటి అనేది తెలుసు. అందుకని ఈ 2 సంబంధం లేని సంఘటనల్ని తీసుకొచ్చి కలిపి, అమ్మాయికి వైద్యం అవసరం, ఈయన చేత చేయించడానికి ఈయన్ని క్లినిక్‌లోకి పంపించాడు. ఈయనకి దర్శనం అది ఆ అమ్మాయి యొక్క సోదరుడి చేత ఇప్పించాడు. ఇంక అంతకన్నా పరమాత్మ లీల ఏముంటుంది? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పూజ చేసినా సరే, ఏ భగవత్ స్వరూపానికైనా, కృష్ణ పరమాత్మకనే కాదు, కష్టాలు రాగానే ఓహో! కష్టాలొచ్చాయి కాబట్టి నా జీవితం నాశనం అయిపోయింది, వదిలేద్దాము అనుకుంటే గడ్డి పరక భక్తి అంతే. భక్తి అనేది వృక్షంలా స్థిరంగా ఉండాలి. మనకి భగవంతుడు ఏది చేసినా సరే కర్మని కరిగించి మంచే చేస్తాడు. ఆ కర్మ కరిగేటప్పుడు ఆ ప్రాసెస్‌లో బోలెడు జరుగుతాయి. దానికే మన భక్తి చెదిరిపోయిందంటే ఇంకెందుకు ఆ భక్తి చెప్పండి? శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః.